వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుంది. మరి ఏ బస్సులలో ఉచిత ప్రయాణం ఉంటుంది, ఏ బస్సులలో అలో చెయ్యరు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 11,449 బస్సులు ఉంటే 74% అంటే 8,458 బస్సులలో ఫ్రీగా ఉచితంగా మనం ప్రయాణం అయితే చేయొచ్చు. అంతర్రాష్ట్ర సర్వీసులలో అనుమతి లేదు. అంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసులుగా రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సులలో ఉచిత ప్రయాణం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాల్లోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని భావిస్తున్నారు. ఎందుకంటే రద్దీ ఎక్కువైతే ఘాట్లలో నడపడం ఇబ్బంది అవుతుంది కనుక ఆ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం ఉండదు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఉచిత ప్రయాణం ఉండదు. ఏ బస్సులు అంటే ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సులు వచ్చేసి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీసు, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లు. ఈ విధంగా మొత్తం 8,458 బస్సులలో మీరు ప్రయాణం చేయవచ్చు. ఏ బస్సులు ఉచిత ప్రయాణం లేదు అంటే ఏసీ బస్సులలో ఉచితం లేదు, తిరుమల ఘాట్ బస్సులలో లేదు, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ట్ లైనర్లో లేదు, సూపర్ లగ్జరీ లేదు, అల్ట్రా డిలక్స్లలో లేదు, ఇతర రాష్ట్రాలకి పోయేది లేదు. స్పెషల్గా మెన్షన్ చేసిరు కదా ఏ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆ బస్సులలో కూడా లేదు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు కనుక మహిళల యొక్క రద్దీ అనేది బస్సులలో పెరుగుతుంది, పురుష ప్రయాణికులైతే తగ్గుతుంది. మహిళా ప్రయాణికులకు అయ్యే ఛార్జీల విలువ ఏడాదికి 1,453 కోట్లుగా లెక్కించడం అయితే జరిగింది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.